అండి అందరికీ తొలి ఏకాదశి స్పెషల్ వచ్చేసి పేలాల పిండి అనమాట. ముందుగా మనం పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక క్లాత్ తీసుకుని కళాయి హీట్ చేసుకుని తుడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుని జొన్నలు వేసుకుని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే జొన్నలు అనేది మాడిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పేలాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. సో పేలాలు బయట పడిపోకుండా ఉండడం కోసం ఒక ప్లేట్ పెట్టేసుకుంటే పేలాలు అనేది ఎంతో చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పిండికి కావాల్సింది 2 యాలక్కాయలు అండ్ బెల్లం, పేలాలు. సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్లో పేలాలు తీసుకుని 2 ఇలాచీ వేసుకుని కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని మళ్ళొకసారి కొద్దిగా మనం దంచి పెట్టుకున్న బెల్లం, కొద్దిగా జొన్నలు వేసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకొని ముందుగా పౌడర్ చేసుకున్న పేలాల్లో ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన పేలాల పిండి రెడీ. అంతే.